గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా మూవీస్తో రచ్చ చేస్తున్నాడు. చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెలలో ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోని సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిరుత అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ రెమ్యునరేషన్ పై పెద్ద చర్చ జరిగిందట. పూరికి చరణ్ డెబ్యూ మూవీ అవకాశం ఇచ్చాడు మెగాస్టార్. అయితే సినిమా నిర్మించిన అశ్విని దత్కు మాత్రం చరణ్కు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో అర్థం కాలేదట. దాంతో చరణ్ డైరెక్ట్గా అడిగారట అశ్విని దత్. అయితే రామ్ చరణ్ అవి ఏం సమాధానం చెప్పలేదట. దాంతో ఆయన వెంటనే మెగాస్టార్ వద్దకు వెళ్లి అడిగారట. దానికి చిరంజీవి కూడా నవ్వుతూ ఎంతో అంత ఇవ్వండి అని అన్నారట. దాంతో అశ్విని దత్ అప్పట్లోనే రామ్ చరణ్కు 50 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. అయితే మెగా వారసత్వంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మెగా సర్కిల్ టాలీవుడ్ వరకే ఉండగా రామ్ చరణ్ RRRతో ప్యాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్ దర్శకుల చేత కూడా శబాస్ అనిపించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో ఆయన RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళి వచ్చారు. ఇక ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు చరణ్. తన రెమ్యునరేషన్ కూడా భారీగా అనిపించినట్టు తెలుస్తుంది. అయితే సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల వరకు వసూలు చేస్తున్నారట. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ఫస్ట్ సినిమా చిరుత కోసం రామ్ చరణ్ 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన 100 కోట్ల స్థాయిలో ఎదిగారు. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంది. అయితే ఇక ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ఓపెనింగ్ రీసెంట్గా జరిగింది. అయితే జాన్వీ కపూర్ హీరోయిన్ నటించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. బుచ్చిబాబు సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.